హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్. ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఈ మ్యారిటల్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు, అంటే వివాహ సంబంధమైన ఏ ప్రాబ్లంకి అయినా కూడా సొల్యూషన్ కావాలి అంటే ఫ్యామిలీ కోర్టుకి అప్రోచ్ కావాలి. ప్రతి జిల్లాకి కనీసం ఒక ఫ్యామిలీ కోర్ట్ ఉండాలని అంటూ ఉంటారు. ఈ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అనేది 1984లో వచ్చింది. 84 ఇన్ ది సెన్స్ లైక్ 94, 2004, 28 ఏళ్ల క్రితం. ఈ అద్భుతమైన చట్టం ఏంటంటే ఇందులో లాయర్లకి ప్రమేయం లేదు. అంటే లాయర్లు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, నేను లాయర్ని పెట్టుకుని లాయర్ వచ్చేసి కేసు వాదించడానికి వీలే లేదు అంటారు. ముందు మీరు ఏం చెప్పాలో మీ బాధ అంతా ఒక పిటిషన్ మీద వేయండి, అప్పుడు అమ్మాయిని పిలిపిస్తాం, అమ్మాయిని పిలిపించితే వాళ్ళ బాధలు వింటాం. అప్పుడు మీరు లాయర్ని పెట్టుకోవాలంటే ఒక పిటిషన్ వేసి పర్మిషన్ అడగాలి కోర్టుని. నేను లాయర్ని పెట్టుకోవాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇవ్వండి అని. అప్పుడు ఎమికస్ క్యూరీ అని చెప్పేసి ఒక లాయర్ని అపాయింట్ చేస్తాను. ఆ లాయర్ కూడా ఎంతవరకు ఇరుపక్షాలకి, అంటే అది కూడా నా క్లయింట్ లాగా, నా హస్బెండ్ లాగా, నా వైఫ్ లాగా అన్ని మూర్ఖంగా వాదించే ప్రసక్తి ఉండదు. టెక్నికల్గా, లీగల్గా కోర్టుకి ఏదైనా సందేహం వస్తే కోర్టుకి అసిస్ట్ చేయడానికి ఎమికస్ క్యూరీని అపాయింట్ చేయాలి. అపాయింట్ చేసిన తర్వాత అతనికి రూల్ 23 ఫ్యామిలీ కోర్ట్స్ రూల్ ప్రకారము స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆ లాయర్కి, అంతేగాని భార్యాభర్తలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇది ఇంత అద్భుతమైన చట్టం. కానీ అమలులో ఎంతవరకు వస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్కి సంబంధించినంతవరకు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది సమ్మరీ ప్రొసీడింగ్స్ లాగా ఇమీడియట్గా చాలా త్వరితగతిన సత్వర న్యాయం అందించడానికి ఉద్దేశింపబడాలి. ఈ ఎవిడెన్స్లు, సాక్ష్యాలు కూడా చాంతాడంతా ఉండటం కాకుండా జస్ట్ అమ్మాయి చెప్పింది కానీ అబ్బాయి చెప్పింది కానీ విని జస్ట్ మాత్రమే రికార్డ్ చేయాలి అని అంటారు. అలాగే ఈ ప్రతి ఫ్యామిలీ కోర్టుకి ఫ్యామిలీ కౌన్సిలర్స్ అనేవాళ్ళు అపాయింట్ చేయాలి అని చెప్పేసి ఉంది. అద్భుతమైన డ్యూటీస్ ఎంట్రస్ట్ చేశారు ఆ ఫ్యామిలీ కౌన్సిలర్స్కి. వాళ్ళు ఆ ఫ్యామిలీ కౌన్సిలర్స్ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఈ వివాహ వ్యవస్థని విచ్ఛిన్నం చేయకుండా ఆ మ్యారేజ్ని, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో యాక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే కౌన్సిలర్స్కి సంబంధించినంతవరకు ఈ కౌన్సిలర్ పిల్లలతోటి మాట్లాడాలి, భార్యాభర్తలతో మాట్లాడాలి, ఇరుపక్షాల ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి, ఆ పిల్లో ఉన్న ఇంటికి వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్ చూడాలి, అక్కడ అతని ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి. పిల్లాడికి అంటే చిల్డ్రన్కి ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే వాళ్ళకి బాగు కోసం అవసరమైందో ఆ రిపోర్టు కోర్టుకి ఇవ్వాలి అని కోర్టుకి ఇంత అద్భుతంగా అసిస్ట్ చేయాలి అని చెప్పి ఫ్యామిలీ కౌన్సిలర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు వాళ్ళని ఇంకా అపాయింట్ చేయాలి. రక్షా తరఫున గత దశాబ్దం కంటే ఎక్కువగా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. గవర్నమెంట్కి ఇచ్చాం, కోర్టులో రిట్ వేసాం, హైకోర్టుకి రిక్విజిషన్స్ ఇచ్చాం. కాకపోతే ఈ మధ్య హైకోర్టు వాళ్ళు కూడా ఏమన్నా అంటే మేము గవర్నమెంట్కి రాసాం కానీ వాళ్ళ నుంచి ఇంకా మాకు స్పందన లేదని చెప్పేసి మళ్ళీ మాకు రక్షాకి వెనక్కి రాయటం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే చట్టాలన్నీ ఉన్నాయి, ఆ చట్టాలని అర్థం చేసుకుని చిత్తశుద్ధితో అమలు చేసే నాథుడు కరువయ్యాడు. అందుకోసం ప్రజలకి ఎవరైతే ఈ మ్యారిటల్ ఇష్యూస్లో ప్రాబ్లం ఉన్నాయో లేకపోతే ఇబ్బందులు తలెత్తాయో వాళ్ళు కనీసం ఈ చట్టాన్ని కొంచెమన్నా తెలుసుకుని అవగాహన చేసుకుని, తెలుగులో కూడా వచ్చేస్తున్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంగ్లీషు అందరికీ అంటే చాలామంది అంటే నాకంటే కూడా అద్భుతమైన ఇంగ్లీషు గ్రామర్ మాట్లాడే వాళ్ళు మీలో చాలామంది ఉండొచ్చు. ఒక్కసారి చదువుకుని అసలు ఏంటి, వేర్ డూ ఐ స్టాండ్ అన్న ఆ పాయింట్ని కనుక మీరు అర్థం చేసుకుంటే అండ్ ఐఎమ్ షూర్ ఈ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. అంచేత ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించటం, సమ్మరీ ప్రొసీడింగ్స్లో మీకు కావాల్సిన రిలీఫ్ని తీసుకోవటం అనేది ముఖ్య ఉద్దేశం. కొంచెం డీప్గా ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ని, రూల్స్ని మీరు స్టడీ చేయండి. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో కూడా దీనికి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, అవి ఒకసారి చదువుకోండి. ఖచ్చితంగా నాకు కావాల్సిన రిలీఫ్ ఇది అని చెప్పి మీరు గొంతెత్తి అడగాల్సిన బాధ్యత మీ ముందు. అడగకపోతే అమ్మాయినా పెట్టదన్నట్టు మీరు అడగకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? మీ కన్నీళ్ళని తీర్చుకోవటానికి, మీ ఆకలితో ఉన్న మీ కడుపుని నింపుకోవటానికి మీకే ఇంట్రెస్ట్ లేకపోతే, మీరే బద్దకిస్తే మీ తరఫున ఇంకెవరో వస్తారని, ఏదో చేస్తారని ఆలోచించటం ఎంత మూర్ఖత్వం. థింక్ ఆఫ్ ఇట్. అద్భుతమైన చట్టం ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 1984లో వచ్చింది. ఐ విష్ దట్ మీరందరూ కొంచెం దీన్ని కనుక అర్థం చేసుకుంటే ఇట్ టేక్స్ అబౌట్ 50 రూపీస్ అండ్ హాఫ్ అన్ అవర్స్ టైమ్ ఫర్ యూ టు గో ఇన్ టు ది రూట్స్. అప్పుడు మనకేమీ అర్థం కావట్లేదు, కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు
అని బెంగపడటానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.